ఇరుముడు మూవీ ఇంత సక్సెస్ అయిన తర్వాత ఏంటి ఎక్కడ కూడా కొంతమంది మనోభావాలు దెబ్బతినలేదు ఏంటి అని అనుకున్న టైంలోనే కొత్తగా ఈ రోజు మార్నింగ్ ఒక న్యూస్ అయితే బయటకైతే వచ్చింది. ఇరుముడు మూవీ ఇప్పుడు వివాదాల్లో అయితే చిక్కుకుందనే చెప్పాలి. ఫస్ట్ వివాదం వచ్చేసి ఈ ఇరుముడు మూవీ మీద టీచర్ ని కించపరుస్తూ చూపించినట్లు ఉంది. అండ్ అలాగే వన్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్ ఏదైతే చూపించారో మూవీలో సేమ్ అదే స్కూల్ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో సీలేరులో అయితే ఉంది. అండ్ అక్కడ ఏ స్కూల్ పిల్లలు వేసుకున్న డ్రెస్ కూడా సేమ్ అదే. సో ఇది టీచర్ ని కించపరిచేటట్లు ఉంది ఈ మూవీ అని చెప్పైతే ఆంధ్రప్రదేశ్ లోని ఏపీటీఎఫ్ ఏపీ టీచర్ ఫెడరేషన్ అనే ఒక సంస్థ వచ్చేసి అయితే ఇరుముడు మీద కేసు అయితే వేయడం అయితే జరిగింది. సో ఇది ప్రస్తుతం వివాదంలో చిక్కుకుందనే చెప్పాలి. ఏపీటీఎఫ్ కి సంబంధించిన దానికి సంబంధించిన చీఫ్ ఏమంటున్నాడంటే చెన్నుపాటి మంజుల గారు బసవలింగారావు ఇలాగైతే డిమాండ్ అయితే చేస్తున్నారు. సినిమా అనేది సమాజాన్ని ప్రభావితం చేసే ఒక శక్తివంతమైన మాధ్యమం. ఒక పాత్రని లేకుంటే ఒక ప్రాంతాన్ని ఏ విధంగా చూపిస్తారో అదే విధంగా ప్రస్తుతం ఉన్న జనాల మైండ్ సెట్ అయితే నిలిచిపోతుంది. ఈ ప్రభుత్వ గవర్నమెంట్ స్కూళ్ళని ఆ టీచర్స్ ని అలాగే చూపించడం ద్వారా సమాజంలో మా పైన తప్పుగా వెళ్లే అవకాశం అయితే ఉంది. దీన్ని వారి యొక్క సామాజిక బాధ్యతని దశ కూడా అయితే నిర్వహించాలి టీచర్లు అంత తప్పుగా చూపించినందుకు అని చెప్పైతే వాళ్ళైతే అంటున్నారు. మరి ఇది వాళ్ళ యొక్క రెస్పాన్స్. మరి మీరేమంటారు వాళ్ళ మాటల మీద కింద కామెంట్ అయితే చేయండి. అంటే రియాలిటీగా చూపించాలనుకున్నప్పుడు రియాలిటీగా జరిగిన సంఘటనలని బేస్ చేసుకొని మేము తీసామన్నట్లుగా ఏదైనా సిచ్యువేషన్ ఏదో ఒక న్యూస్ అలాంటిది ఏదైనా కూడా పెడితే బాగుండేది. అప్పుడు వీళ్ళు కూడా సౌండ్ చేసేవారు కాదు. ఇప్పుడు ఏకంగా గవర్నమెంట్ స్కూల్ మొత్తాన్ని తప్పు పట్టే విధంగా ఉందని చెప్పైతే వాళ్ళైతే అంటున్నారు. అటు టీచర్స్ తప్పలేదు, ఇటు డైరెక్టర్ కూడా వాళ్ళ పర్మిషన్ ముందే తీసుకొని ఇలా చూపిస్తున్నాను అని చెప్పి వాళ్ళ స్కూల్ పరిజ్ఞానాన్ని కూడా వాళ్ళకి ముందే చెప్పుంటే బాగుండేది అన్న ఒపీనియన్. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. ఎవరిది తప్పు ఉంది అనుకుంటున్నారు మీరైతే? దశకూడదా లేకుంటే టీచర్ కంప్లైంట్ చేసిన టీచర్స్ దా?